హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యూటోరియల్స్. ముందరి క్లాస్లో మనం కొన్ని ప్రాక్టికల్స్ అయితే చూసినాము. ఓకే, ఆ ప్రాక్టికల్స్లో ఏంటి, ఒక చిన్న ఫ్లవర్ ఎలా డిజైన్ చేసుకోవాలి అంటే ఇంకొంచెం మాడిఫై చేసుకోవచ్చు. అలాగే మిగతా స్కాన్ లైన్ ఎఫెక్ట్స్ ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది చూస్తున్నాము. ఇవే కాకుండా ఇంకా దాంతో వచ్చేసి చాలా చాలా ప్రాక్టికల్స్ అయితే చేయొచ్చు. ఓకే, వాటిలో ఇంకొన్ని ఏంటి అంటే ఇప్పుడు మనకి పాస్పోర్ట్ ఫోటో ఒకటి తీసుకుంటాం. పాస్పోర్ట్ ఫోటో తీసుకొని నెంబర్ ఆఫ్ కాపీస్ కావాలి. నాకు నెంబర్ ఆఫ్ కాపీస్ కావాలి అనుకున్నప్పుడు దాన్ని నేను ఇదే విధంగా సేమ్ నిన్న మనం ముందరి క్లాస్ లో ఏదైతే చేస్తున్నామో సేమ్ అదే ఎఫెక్ట్ తో మనం చేయొచ్చు అనమాట. అలాగే చూడండి, ఇంకా ఇవే కాదు, మనం క్యాలెండర్స్ డిజైన్ చేసేటప్పుడు కానీ లేదా ఫోటో ఆల్బమ్స్ డిజైన్ చేసేటప్పుడు కానీ నెంబర్ ఆఫ్ కాపీస్ కావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాము అంటే పర్టికులర్ గా సేమ్ దీన్ని తీసుకొని కంట్రోల్ ఆల్టీ కొట్టేసి కాపీ చేసుకొని కంట్రోల్ ఆల్టీ కొట్టేసేసి దాన్ని నెంబర్ ఆఫ్ కాపీస్ గా మనం పేస్ట్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం ప్రస్తుతం ఇందాక నేను చెప్పాను కదా, అది ఏంటి అంటే ఒక ఫోటో కాపీని నెంబర్ ఆఫ్ ఫోటో కాపీస్ గా ఎలా డిజైన్ చేయాలి. ఓకే, సేమ్ నిన్న చేసినట్టే చేయొచ్చు, కాకపోతే అది మన సిస్టమ్ ఆటోమేటిక్ గా ఎలా చేయాలి. ఓకే, అంటే యాక్షన్ ని క్రియేట్ చేస్తాం అనమాట. యాక్షన్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనం ఇప్పుడు ఏదైతే చేస్తూ ఉన్నామో వర్క్ అనేది, ఆ వర్క్ అనేది ఆటోమేటిక్ గా మనకి రికార్డ్ అయిపోతుంది అనమాట ఫోటోషాప్ లో. ఓకే, సేమ్ మనకి స్టూడియో వర్క్స్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, స్టూడియోలో ఏంటి కామన్ గా నెంబర్ ఆఫ్ మెంబర్స్ వస్తూ ఉంటారు, వాళ్ళు పాస్పోర్ట్ ఫోటోస్ తీసుకుంటూ ఉంటుంటారు. సో ప్రతిసారి మనం వాళ్ళని ఫోటో తీసి అడ్జస్ట్ చేసి అలాగే నెంబర్ ఆఫ్ కాపీస్ గా మనం పేస్ట్ చేసి చేయాలి అంటే టైం వేస్ట్ అవుతుంది. సో జస్ట్ వాళ్ళని ఫోటో తీసామా, ఫోటోని తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టామా, పెట్టి దాన్ని జస్ట్ ఒకే ఒక క్లిక్ తో ఆటోమేటిక్ గా మొత్తం వర్క్ మొత్తం జరిగిపోతుంది. సో ఇలా ఎలా క్రియేట్ చేసుకోవాలి ఫోటోషాప్ లో. ఓకే, ఫోటోషాప్ లో యాక్షన్స్ ని ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం అనమాట. ఓకే, ఫోటోషాప్ లోకి అయితే జంప్ అవుదాము. ఓకే ఫ్రెండ్స్, మనం ఒక పాస్పోర్ట్ ఫోటోని అయితే తీసుకున్నాను నేను. దీన్ని నేను Ctrl+0 కొడుతున్నాను. ఓకే, యాక్చువల్ సైజ్ అనమాట అండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు తీసుకున్న తర్వాత మీరేం చేస్తారు అంటే ఫస్ట్ ఇక్కడ మీకు యాక్షన్ విండో ఉందో లేదో చూసుకోండి. ఇక్కడ యాక్షన్ ప్యానల్ లేదు అనుకుంటే విండోస్ లోకి వెళ్ళి ఇక్కడ చూడండి యాక్షన్స్ అని ఉంది కదా, యాక్షన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్రియేట్ న్యూ యాక్షన్ అని కనబడుతుంది. ఓకే, క్లిక్ చేసుకొని పాస్పోర్ట్ అని పెట్టున్నాను. జస్ట్ రికార్డ్ అనండి. రికార్డ్ అయిన తర్వాత ఇప్పుడు మీరు కంట్రోల్ ఎన్ వచ్చేసేసి కొత్త తీసుకుంటున్నారు. Ctrl+N అనేది ఏంటి అంటే న్యూ, అంటే మీకు చూడండి ఇక్కడ ఇంచెస్ లో పెడుతున్నాను. ఇది వచ్చేసేసి విడ్త్ వచ్చేసేసి 6 ఇంచెస్ కావాలి నాకు. అలాగే ఇది వచ్చేసేసి 4 ఇంచెస్ కావాలి నాకు. తీసుకున్నాను. రెజల్యూషన్ వచ్చేసేసి 300 కావాలి. జస్ట్ 300 క్రియేట్ వచ్చింది. ఇప్పుడు ఈ ముందున్న ఆబ్జెక్ట్ ఇది ఉంది కదా, ఇమేజ్, Ctrl+A అన్నాను, Ctrl+C అన్నాను, దీన్ని తీసుకున్నాను, Ctrl+V అన్నాను. ఓకే, Ctrl+V అన్న తర్వాత మౌస్ టూల్ మూవ్ టూల్ తీసుకొని కార్నర్ కి అడ్జస్ట్ చేశాను. కార్నర్ కి అడ్జస్ట్ చేసిన తర్వాత ఇక్కడ దీని చుట్టూతా ఒక స్ట్రోక్ అయితే ఇవ్వండి. స్ట్రోక్ ఓకే, ఓకే, జస్ట్ ఓకే అనండి. స్ట్రోక్ అయితే వచ్చింది. ఇప్పుడు నాకు Ctrl+J అంటే డూప్లికేట్ వస్తుంది, Ctrl+T అంటే ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు కదా. Ctrl+T తీసుకొని రైట్ యారో ప్రెస్ చేస్తున్నాను. ఓకే, కరెక్ట్ గా సెట్ అయింది. జస్ట్ ఎంటర్ అనండి. ఓకే, ఇప్పుడు Ctrl+Shift+Alt+T. ఓకేనా, ఇలా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు
వీటిని మెర్జ్ చేసుకోవాలి. మెర్జ్కి ఏంటి, కంట్రోల్ ఈ కొడితే దాని కింద ఉన్న లేయర్ తో మెర్జ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఓకే, కంట్రోల్ ఈ 3 టైమ్స్ కొట్టాను, ఎందుకంటే 3 లేయర్స్, దాని కింద 3 లేయర్స్ ఉన్నాయి కాబట్టి ఆ 3 లేయర్స్ నాకు మెర్జ్ కావాలి కాబట్టి కంట్రోల్ ఈ 3 టైమ్స్ కొట్టాను. ఓకే, 3 టైమ్స్ కొట్టిన తర్వాత ఇప్పుడు నేను కంట్రోల్ జే మళ్ళీ కొడుతున్నాను. కంట్రోల్ జే, కంట్రోల్ టీ, డౌన్ యారో కొడుతున్నాను ఇప్పుడు. ఓకే, జస్ట్ ఎంటర్, అయిపోయింది. ఓకే, ఈ విధంగా చేసేసాను. చేసిన తర్వాత జస్ట్ మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుంది, రికార్డ్ అవుతుంది ఇక్కడ. ఓకే, బీయింగ్ రికార్డింగ్ అని ఉంది. ఇక్కడ చూడండి, జస్ట్ స్టాప్ క్లిక్ చేసేయండి, అయిపోయింది. అయిపోయిన తర్వాత దీన్ని నేను క్లోజ్ చేస్తున్నాను. ఇదే ఉంది. ఇప్పుడు నేను ఇదే కదా నేను క్రియేట్ చేసింది, ఇక్కడ పాస్పోర్ట్ అని కనబడుతుంది చూడండి, దాన్ని క్లిక్ చేసుకొని జస్ట్ ప్లే అనండి, అయిపోయింది. ఇప్పుడు దాకా మనం చేసిన వర్క్ అంతా జస్ట్ 1 సెకండ్ లో అయిపోయింది. 1 సెకండ్ కూడా పట్టలేదు మనకి, జస్ట్ అయిపోయింది చూడండి. ఓకే, నేను ఇందాక తీసుకున్నది క్లోజ్ చేసేస్తున్నాను. ఇలా మనం ఆటోమేటిక్ గా ఒక యాక్షన్ ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, మనం ప్రతిసారి చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఒక యాక్షన్ క్రియేట్ చేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, రాగానే దాన్ని తీసుకుంటాం, చేసేస్తాం, అయిపోతుంది విత్ ఇన్ సెకండ్స్ లో. నువ్వు అక్కడ కూర్చొని కష్టపడి దాన్ని అడ్జస్ట్ చేసి పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, సింగిల్ క్లిక్ తో అయిపోతుంది ఆ యాక్షన్ క్రియేట్ చేసుకుంటే. ఓకే, ఫోటోషాప్ లో ఈ యాక్షన్స్ కూడా ఉన్నాయి. కొంతమందికి అయితే ఈ యాక్షన్స్ గురించి తెలుసు, చాలా వరకు అయితే యాక్షన్స్ గురించి అయితే తెలియదు. ఓకే, సో మీరు ఈ యాక్షన్స్ నేర్చుకుంటే ఫోటోషాప్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. వర్క్ అనేది, ఫోటోషాప్ లో వర్క్ అనేది చాలా చాలా ఈజీగా వర్క్ అయిపోతుంది. ఓకే, అంటే పర్టికులర్ గా అన్నిటికీ ఉపయోగపడతాయి అంటే అన్నిటికీ ఉపయోగపడవు. ఏవైతే మనకి అందులో చేయగలమో వాటికి మాత్రమే ఉపయోగపడుతుంది. అన్నిటినీ తీసుకొచ్చేసి నేను ఇదే చేస్తాను అంటే అది ఒక రకంగా అయితే ఇంకొక రకంగా అవుతుంది అనమాట. సో మనకి దేనికైతే కావాలి అనుకుంటాము, ఇంపార్టెంట్ గా ఏవైతే ఉంటాయో ఈ విధంగా చేసుకునేవి వాటికి చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇంకా ఇంకొంచెం మాడిఫికేషన్, ఏదన్నా స్కిన్ మాడిఫికేషన్ చేసుకోవచ్చు. కొన్ని ఫిల్టర్స్ అప్లై చేస్తాం, అప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. అంటే ఒక స్కిన్ కి ఒక ఫిల్టర్ అప్లై చేస్తాము, ఇంకో స్కిన్ కి ఇంకొక టైప్ ఉంటుంది. సో దీన్ని అడ్జస్ట్ చేయాలంటే చేయలేదు. ఎందుకు అంటే ఒకటి బ్లాక్ కలర్ ఉండొచ్చు, ఇంకోటి కొంచెం కలరిష్, ఒక ఫోటో వచ్చేసి కలరిష్ గా ఉండొచ్చు, ఇంకో ఫోటో వచ్చేసి బ్లాక్ గా ఉండొచ్చు, అంటే చామంచాయిగా ఉన్నారనుకోండి వచ్చిన వాళ్ళు. సో అలాంటప్పుడు అడ్జస్ట్ చేయడానికి కష్టం అవుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు తీసుకున్నది వచ్చేసి కొంచెం బ్రైట్ స్కిన్ ఉన్న కలర్ అనుకోండి, సో అక్కడ వచ్చిన కలర్ డిఫరెంట్ గా ఉంటుంది. సో అలాంటివి చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మీరు స్కిన్ వర్క్ అయితే మీరు వర్క్ చేసేసుకొని ఈ విధంగా చేసుకున్నారు అనుకోండి, ఈజీగా అయిపోతుంది ఫోటోషాప్ లోనే, మీరు కష్టపడాల్సిన అవసరం లేకుండా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు క్లాసు. అంటే ఎక్కువ చెప్పొచ్చు, మనం ఒకటి కంటే ఎక్కువ ప్రాక్టికల్ చేసాం అనుకోండి మన బ్రెయిన్ వర్క్ చేయదు కాబట్టి, సో కొంచెం మాత్రమే చెప్తున్నాను నేను. ఎక్కువసేపు కావాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాక్టికల్స్ అన్ని కలిపి ఒకే వీడియోగా చేసి పెద్ద వీడియో అయితే పెడతాను నేను. సో అప్పుడు మీరు అన్ని ప్రాక్టికల్స్ ఒకే దాంట్లో చూసుకోవచ్చు, ఒకే వీడియోలో. ఓకే, ఈ ప్రాక్టికల్ అయితే మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, ఒకదాని మీద కాదు, నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ తీసుకొని, నెంబర్ ఆఫ్ ఇమేజెస్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మనకి బాగా బ్రెయిన్ లోకి ఎక్కిపోతుంది అనమాట. ఎక్కిన తర్వాత అది మనకు గుర్తుండిపోతుంది, ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. సో దానికి మెయిన్ ఏంటి అంటే ప్రాక్టీస్ అనేది మెయిన్. చాలా మంది చెప్తూ ఉంటారు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని చెప్పేసి. సో మీరు ప్రాక్టీస్ చేస్తేనే ఆ ఫోటోషాప్ అనేది లేదా ఆ ప్రాక్టికల్ అనేది మీకు కరెక్ట్ గా వస్తుంది. సో దయచేసి ప్రాక్టీస్ చేయండి. అలాగే ఈ మధ్య వ్యూస్ అయితే చాలా వరకు పెరిగినాయి. అలాగే చూస్తున్న వ్యూస్ అందరికీ కూడా ధన్యవాదాలు. కాకపోతే మీరు లైక్ కానీ లేదా కామెంట్ కానీ చేయట్లేదు. దానివల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన
వీడియోని ప్రమోట్ చేయడం అనేది తగ్గిస్తుంది. సో దయచేసి ఎవరైతే చూస్తున్నారో సో వాళ్ళు లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. అలాగే గివ్ అవే అయితే అనౌన్స్ చేస్తున్నాను కదా, దానికి సంబంధించిన లింక్ ని ఈ వీడియో కింద కూడా పెడతాను. మీరు గివ్ అవేలో పాల్గొని మీ పేరు, జీమెయిల్ ఎంటర్ చేసేసి రిజిస్టర్ అయితే అవ్వండి. 23rd అయితే ఈ గివ్ అవేని అనౌన్స్ చేస్తాను. ఎవరైతే మన వ్యూవర్స్ ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా మరోసారి నా ధన్యవాదాలు. మరో క్లాస్లో మళ్ళీ మనం కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్. జై హింద్.